రే ప్రేమ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకోసం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఏదైనా సమస్య వస్తే పోరాడాలి కానీ ఇలా వెళ్ళిపోతారా? నువ్వేమైనా చేసుకుంటే మేమేమైపోతావో ఆలోచించావా? ఇంకెప్పుడు అలా చేయకు చెప్తున్నాను. నేనేం చేసుకోవడానికి వెళ్ళలేదు నాన్న. మీ కొడుకు పిరికివాడు కాదు, కాస్త రిలీఫ్ కోసం బయటికి వెళ్ళాను అంతే. వెళ్లేటప్పుడు చెప్పి వెళ్ళాలి కదరా. మీ నాన్న నీకేమైందోనని తెగ తల్లడిల్లిపోతున్నాడు. రాను రాను మినిమం సెన్స్ కూడా లేకుండా పోతుంది. సారీ అమ్మా. దేనికిరా సారీ? మమకారం ఉన్న చోట చెప్పాలి, లేని చోట అక్కర్లేదు. హర్ష, నిజాలే కదరమ్మా. కావాలంటే నీ బుద్ధుల్ని 100కి 100 పాళ్ళు పునికి పుచ్చుకుని అరుణ్ అడుగు. ఇప్పుడు వాడేం చేశాడు హర్ష? వాణ్ణి పట్టుకుని తిడుతున్నావు. ఏం చేశాడా? రే అరుణ్, ఏం చేసావో చెప్పరా? కాలు మీద కాలేసుకుని నాకు లెక్కలతో సహా చెప్పావు కదా. పాపం మీ అమ్మకు తెలియదు కదా, చెప్పు. పెద్ద కొడుకు దర్జాన్ని, పౌరుషాన్ని, పొగర్ని వింటుంది. ఎరా, ఇద్దరికి మాటలు రావడం లేదా? రేపటితో ఛాలెంజ్ అయిపోతుంది. ప్రేమికి కనిపించడు, ఓడిపోయినందుకు 49% రాసేమన్నారుగా. వాడు కనిపిస్తున్నాడా మీకు? ఫైనల్ స్టాక్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. కంటైనర్ వ్యాన్ని నేనే పంపాను. థ్యాంక్స్ డాడ్. మనలో మనకి థ్యాంక్స్ లేంట్రా. నువ్వు నా ఛాలెంజ్ని గెలిపించావు. నేను ఈ మాత్రం చేయలేనని చెప్పు. ఇదిరా సంగతే. ఇప్పుడు లెక్క ప్రకారం పోటీలో గెలిచింది నా చిన్న కొడుకు. నువ్వు పంపించిన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? చామంతి, ఆ టీపై మీద ఉన్న తీసుకురామ్మా. 49% ఆస్తిని ప్రేమ్ పేరు మీద రాసేస్తాను. ఏం మాట్లాడుతున్నావు హర్ష? ఏదో పోటీ పెట్టావు, ఏదో అయ్యింది, వదిలే. వాడికి అంతా రాసిస్తాను అంటే ఎలా హర్ష? అరుణ్ మన కంపెనీ గురించి కష్టపడలేదా? నువ్వే చెప్పు. వాడు పెట్టుబడి నేను పెడితే సంపాదించాడు. బట్ ప్రేమ్ ఒక్క రూపాయి ఎవరు ఇవ్వకుండా సంపాదించాడు.